నమస్కారం. ఈరోజు మనమందరం ఎదుర్కొంటున్న ఓ కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. అదే మెంటల్ స్ట్రెస్ అంటే మానసిక ఒత్తిడి. అసలు ఈ ఆధునిక జీవితంలో ఇది ఎందుకు ఇంతలా పెరిగిపోయింది? మరి దీని నుంచి బయటపడ్డానికి ఏమైనా మార్గాలున్నాయా? రండి, ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. సరే, ముందుగా ఈ ప్రశ్నతోనే మొదలుపెడదాం. ఆలోచించండి, మన చుట్టూ టెక్నాలజీ, ఎన్నో సౌకర్యాలు అన్నీ పెరిగాయి, అన్నీ బానే ఉన్నాయి. కాని మన మనసులో ప్రశాంతత పెరిగిందా, తగ్గిందా? బహుశా ఇదే మన కాలంలో ఉన్న అతిపెద్ద పారాడాక్స్, అంటే వైరుధ్యం. సో మన మొదటి సెక్షన్ శాంతి అనే కోల్పోయిన సంపద. ఒకప్పుడు చూడండి, ప్రశాంతత అనేది మన జీవితంలో ఓ భాగం. కానీ ఇప్పుడు అది ఓ లగ్జరీ ఐటంలా అయిపోయింది. అసలు ఆ పాతకాలానికి ఇప్పటికీ మధ్య ఏం తేడా వచ్చింది చూద్దాం. ఇక్కడ రెండు రకాల జీవన విధానాలను పోల్చి చూద్దాం. ఒకవైపు మన పూర్వీకుల జీవితం చాలా ప్రశాంతంగా, సింపుల్గా ఉండేది. మరోవైపు మనం ఆధునిక జీవితం ఎప్పుడూ హడావిడి, పరుగులే. వాళ్ల దగ్గర మనకున్నన్ని వస్తువులు, గ్యాడ్జెట్లు లేకపోవచ్చు, కాని వాళ్ల దగ్గర మన దగ్గర లేని ఒక అమూల్యమైనదుండేది. అదేంటో తెలుసా? మనశ్శాంతి. మరి మనం దాన్నెక్కడ పోగొట్టుకున్నాం? ఈ మాట చూడండి, మన పరిస్థితికి అద్దం పడుతుంది. నేటి మనిషి సౌకర్యాలలో ధనవంతుడు, కాని శాంతిలో పేదవాడు. కరెక్టే కదా? మనం కంఫర్ట్స్లో చాలా రిచ్ అయిపోయాం, కాని ప్రశాంతత విషయంలో మాత్రం చాలా పేదవాళ్లం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఈ స్ట్రెస్ అనేది మనకు ఏవో వస్తువులు లేవని రావడం లేదు. మనం బతుకుతున్న తీరు, మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్లే వస్తోంది. సరే, ఈ స్ట్రెస్ అనేది కేవలం మనసుకే పరిమితమా, లేదంటే మన శరీరం మీద, మన రిలేషన్షిప్స్ మీద కూడా అటాక్ చేస్తుందా? చూద్దాం రండి, దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో. చాలామంది ఏమనుకుంటారంటే స్ట్రెస్ అంటే అదేదో మైండ్కి సంబంధించిన విషయమని. కానీ అది అస్సలు నిజం కాదు. ఇది ఒక కనిపించని శత్రువులాంటిది. మనకు తెలియకుండానే మన శరీరాన్ని లోపలి నుంచి తినేస్తుంది, ఎన్నో రోగాలకు దారితీస్తుంది. ఈ నంబర్ చూడండి ఒకసారి, 50%. అంటే ఈ రోజుల్లో మనకొచ్చే జబ్బుల్లో సగానికి పైగా వాటికసలు కారణమేంటో తెలుసా? కేవలం మానసిక ఒత్తిడి. వింటుంటే కొంచెం షాకింగ్గా అనిపించొచ్చో, కాని ఇదే పచ్చి నిజం. ఉదాహరణకు, మనం ఇప్పుడు కామన్గా వింటున్న హై బీపీ, నిద్ర పట్టకపోవడం అంటే ఇన్సోమ్నియా, ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ఎన్నో సీరియస్ హెల్త్ ఇష్యూస్కి డైరెక్ట్ లింక్ ఈ స్ట్రెస్తోనే ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే, మనం మనసును జాగ్రత్తగా చూసుకోకపోతే మన శరీరం దానికి భారీ మూల్యం చెల్లించాల్సొస్తుంది. అయితే ఈ స్ట్రెస్ అంతా బయటనుంచే, అంటే ఆఫీసు, పనినుంచే వస్తుందనుకుంటే పొరపాటే. కొన్నిసార్లు దీనికి మూలం మన ఇంట్లోనే ఉంటుంది. కుటుంబంలో ఒకరికొకరు సఖ్యతగా లేనప్పుడు చిన్న చిన్న గొడవలే పెద్ద ఒత్తిడికి కారణమవుతాయి. దానివల్ల మనకు అత్యంత విలువైన బంధాలు దెబ్బతింటాయి. కానీ ఇక్కడే ఒక ఆశ ఉంది. ప్రేమ మరియు ఆత్మీయతతో అదే ఇల్లు నరకం నుండే స్వర్గంగా మారుతుంది. చూడండి, ప్రేమ, ఆప్యాయత అనేవి ఎంత శక్తివంతమైనవో, అవి నరకంలా ఉన్న ఇంటిని కూడా స్వర్గంగా మార్చేయగలవు. అంటే మన బంధాలను సరిదిద్దుకుంటే చాలు, ఒత్తిడిని చాలా వరకు జయించవచ్చు. ఇప్పుడు మనం స్ట్రెస్కి అసలు కారణమైన ఒక మెంటల్ ట్రాప్ గురించి మాట్లాడుకుందాం. అదే గతం, భవిష్యత్తు మధ్య మన మనసు చిక్కుకుపోవడం. ఈ ట్రాప్ మనల్ని ఎలా బంధిస్తుందో చూద్దాం. చూడండి, ఈ స్ట్రెస్ సైకిల్ ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ మనం గడిచిపోయిన వాటిని, పాత బాధల్ని పట్టుకుని వేలాడతాం. తర్వాత భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని భయపడతాం. ఈ గతం గురించిన బాధ, భవిష్యత్తు గురించిన భయం, ఈ రెండింటి మధ్యలోపడి మన చేతిలో ఉన్న ప్రస్తుతాన్ని పూర్తిగా మర్చిపోతాం. ఇది ఒక సైకిల్లాగా రిపీట్ అవుతూ మన స్ట్రెస్ని ఇంకా ఇంకా పెంచుతూనే ఉంటుంది. మరి ఈ ట్రాప్ నుంచి బయటపడటం ఎలా? సొల్యూషన్ వినడానికి సింపుల్గా ఉన్నా చాలా పవర్ఫుల్. అనవసరమైన ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి, ప్రస్తుతం మన చేతిలో ఏ పని ఉందో దానిమీద పూర్తి శ్రద్ధ పెట్టాలి. ఆ క్షణంలో పూర్తిగా లీనమైపోవాలి. ప్రెజెంట్ మూమెంట్లో జీవించడమొక్కటే ఈ సైకిల్ని బ్రేక్ చేయడానికి ఉన్న ఏకైక మార్గం. ఓకే, ఇప్పుడు లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి కావాల్సిన ఒక పవర్ఫుల్ మంత్రం, ఒక మైండ్ సెట్ గురించి తెలుసుకుందాం. మన లైఫ్లో ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం దాన్ని ఏమని పిలుస్తాం? సమస్య అంటాం కదా. ఇక్కడే అసలు విషయముంది. దాన్ని సమస్య అని చూడకుండా ఒక తాత్కాలిక సవాలుగా చూడాలి.
చూడండి, సమస్య అనే పదం మనల్ని భయపెడుతుంది, నీరసపరుస్తుంది. కాని సవాలు అనే పదం మనలో పోరాడే స్ఫూర్తిని నింపుతుంది. జస్ట్ ఈ ఒక్క పదాన్ని మార్చుకుంటే చాలు, మనపై ఉన్న ఒత్తిడి సగానికి సగం తగ్గిపోతుంది. ఈ ఆలోచనకు తగ్గట్టుగానే ఈ మాట ఉంది. జీవితంలోని ఎత్తుపల్లాలను ఒక ఆటలా ఆడండి. అంటే ఒక స్పోర్ట్స్మ్యాన్ స్పిరిట్తో లైఫ్ని చూడాలన్నమాట. చూడండి, ఆటలో గెలుపు ఓటములు చాలా కామన్. ఓడిపోయినంత మాత్రాన ఆటగాడు కుంగిపోడు, మళ్ళీ ఆడతాడు. జీవితం కూడా అంతే. ఈ స్పిరిట్ ఉంటే చాలు, మనలో ధైర్యం దానంతటదే వస్తుంది. ఇక ఫైనల్గా, మనసులో భారం మరీ ఎక్కువైపోయినప్పుడు దాన్ని ఎలా తేలిక చేసుకోవాలో ఒక సింపుల్ అండ్ ప్రాక్టికల్ మార్గం గురించి తెలుసుకుందాం. మనసులో స్ట్రెస్ మరీ పెరిగిపోయినప్పుడు దాన్ని లోపలే అణిచివేయకూడదు. ఎందుకంటే అది ఒక ప్రెషర్ కుక్కర్ లాంటిది. లోపల ఆవిరిని అలాగే ఉంచితే ఏమవుతుంది? ఏదో ఒకరోజు పేలిపోతుంది. మన మనసు కూడా అంతే. ఆ భారాన్ని లోపల దాచుకోవడం చాలా ప్రమాదం. దాన్ని బయటకు పంపించడం చాలా అవసరం. మరి మనసును తేలిక చేసుకోవాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్. 2 స్టెప్స్. ఫస్ట్, అవును, నేను స్ట్రెస్లో ఉన్నాను అని మనకు మనం ఒప్పుకోవడం, యాక్సెప్ట్ చేయడం. సెకండ్, మన ఫీలింగ్స్ని మనకు నమ్మకమైన వాళ్లతో, ఒక మంచి స్నేహితుడితోనో కుటుంబ సభ్యులతోనో పంచుకోవడం. మనసు విప్పి మాట్లాడితే భారం సగం తగ్గుతుంది అంటారు కదా, అది 100% నిజం. సరే, ఈ విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఇవన్నీ విన్న తర్వాత మనసును తేలిక చేసుకోవటానికి ఈ రోజు వెయ్యబోయే ఆ మొదటి అడుగు ఏది? దీనికి సమాధానం ఎవరికి వాళ్లే ఆలోచించుకోవాలి.